ఇప్పుడు ఎలా ఉంది డాడీ? ఏంటి భాను అలా చూస్తున్నావు? నాకేమైనా అవుతుందని భయపడ్డావా? అంటే మీకు నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా? ఈ ఆపరేషన్ అంతా నిజమేనా? మమ్మీ, ఎందుకలా అరుస్తావు? అందరూ అంటున్నదేగా నేను అడిగింది. వాళ్ళేదో బుద్ధి లేకుండా మాట్లాడారని అది నువ్వు నమ్మి ఈ టైంలో డాడీని క్వశ్చన్ చేస్తావా? సమయం నువ్వుండమ్మా. అది కాదు డాడీ. సమయం, ఈయనేమో హార్ట్ అటాక్ వచ్చిందని ఐసీయూలో ఉన్నారు, కానీ బయట మనల్ని బ్రతికుండగానే మాటలతో చంపేస్తున్నారు. పరువు మర్యాదలన్నీ గంగలో కలిసిపోయాయి. చేతకాని బిజినెస్ చేసి ఉద్ధరించమని నేనేమైనా మీ డాడీని అడిగానా? ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి పరువు తీసి ప్రాణాలు తోడేస్తున్నారు. ఇంతేనా భాను నువ్వు నన్ను అర్థం చేసుకుంది? మీరేంటో ఇన్నాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నానని నాకిప్పుడే తెలిసింది. మమ్మీ, డాడీకి ఇప్పుడే స్పృహ వచ్చింది. ఇలాంటి మాటలు అంటావేంటి? ఇప్పుడు కాకపోయినా రేపైనా ఇదే అంటాను. టైము డేటు మారుతుంది, కానీ భావం భావోద్వేగం మారవు. మమ్మీ, నువ్వు ఈ జన్మలో డాడీని అర్థం చేసుకోలేవు. నువ్విక్కడుండి డాడీ మనసుని పాడు చేయకు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏం లేదు మామ్, మీరింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇట్లా ఇద్దరు కుమ్మక్కయ్యే పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక మీదటైనా మీరు ఏం చేయాలన్నా చెప్పి చేయండి. తప్పకుండా మమ్మీ, మీరు బయలుదేరండి. జాగ్రత్త. జాగ్రత్త. డాడ్, డాడ్, మీరు లేచారని డాక్టర్కి చెప్పొస్తాను. వాసు, ఇప్పుడు ఎలా ఉంది మావయ్య? పర్వాలేదు. ఇప్పుడే వచ్చావా? మనకు యాక్సిడెంట్ అయినప్పుడు అంబులెన్స్ తీసుకొచ్చి సేవ్ చేసింది ఇతనే డాడ్. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. థ్యాంక్ యూ వాసు. మన మధ్య థ్యాంక్స్ ఎందుకు మావయ్య? నాకు ఇలా జరిగిన విషయం మా అక్కకి తెలుసా? తెలుసు డాడీ. నిజానికి అత్తయ్య వచ్చి మీకు బ్లడ్ ఇవ్వడం వల్లే మీరిప్పుడు మాతో మాట్లాడగలుగుతున్నారు. మీ బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా అమ్మది ఆ గ్రూపే అని గుర్తుకొచ్చి అమ్మని తీసుకొచ్చాను. అత్తయ్య వాళ్ళకి తెలియకుండా అమ్మని పంపేద్దామనుకున్నాను, కానీ అనుకోకుండా ఏదో జరిగిపోయింది. జరిగిన దానికి సారీ. పర్వాలేదు. వాసు, నాకు మా అక్కని చూడాలనుంది. భానుమతి అత్తయ్య ఇక్కడ ఉండడం వల్ల అమ్మ రాలేకపోయింది మావయ్య. అందుకే బ్లడ్ ఇవ్వడం అవగానే ఇంటికి పంపించేశాను. ఫోన్ చేసి మాట్లాడతాను.
ఐసీయూలో కాల్ చేయకూడదు మావయ్య. అవును డాడీ, డాక్టర్ వస్తే మళ్ళీ కోపడతారు. నాకు పునర్జన్మనిచ్చిన తల్లిరా మా అక్క. ప్లీజ్ వాసు, నా కోసమే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఒక్కసారి మాట్లాడించరా? ప్లీజ్. సరే మావయ్య. అమ్మా, మామయ్య నీతో మాట్లాడతారంట. తమ్ముడు, ఈ పిలుపు మళ్ళీ వింటాననుకోలేదక్క. అలా మాట్లాడకురా. ఈ అక్క ప్రాణాలతో ఉన్నంత వరకు నీకేం కాదురా. తల్లిలా పెంచిన ప్రాణాలు పోకుండా రక్తం దానం చేసి ఈ ఊపిరి నిలబెట్టావక్క. డాడ్, మీరంతగా ఎమోషన్ అవ్వకూడదు. డాక్టర్ చెప్పారు. సరే తమ్ముడు, నువ్వు జాగ్రత్త. ఇక్కడ వీలు చూసుకొని వచ్చి కలుస్తాను. సరే అక్క. అక్క, తమ్ముడు, వచ్చేటప్పుడు నీ చేత్తో చేసిన గోంగూర పచ్చడి తినాలనుందక్క. తీసుకొస్తావా? తప్పకుండా తెస్తానురా. అమ్మా, సరే అమ్మా, డాక్టర్ గారు వస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తున్నారు? మీరు పేషెంట్ దగ్గర ఉన్న విషయం గుర్తుందా? సారీ డాక్టర్. ఆల్ గుడ్ సార్, యు ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్, డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తారు? ఈ నైట్ అబ్జర్వేషన్ చేసి రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. టేక్ కేర్. డాడీ, మీరు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళి మమ్మీ వాళ్ళకి కాల్ చేసి వస్తాను. సరే అమ్మా. వస్తాను మావయ్య. సరే.